బోర్డు సైన్ బోర్డు ఇంజిన్ కావాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. ఈరోజైతే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. చెప్పాను కదా, మా తమ్ముడు చిన్నాన్ కొడుకు సుమన్ ఇప్పుడు కోల్కతాలో అయితే వెళ్తున్నాం. కోల్కతాకి, అలాగే కోల్కతాలో అయితే పెళ్ళి ఉంది పొన్నందికి, అంటే 19th ఫిబ్రవరి. అలాగే ఈరోజు 17th ఫిబ్రవరి మనం అయితే తిరుపతి సత్రాగాచి ట్రైన్ అయితే పట్టుకున్నాం. మార్నింగ్ 8:35కి మన విశాఖపట్నం నుండి. ఇప్పుడైతే వెళ్దాం. ఇంకా అలాగలాగా మొత్తం కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? అంత కూడా ట్రైన్ నెంబర్ వచ్చి మనకి 22856 తిరుపతి సంత్రాగాచి. మన తిరుపతిలోనైతే 7:25కి 16వ తేదీ 7:25కి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రజెంట్ వైజాగ్ వచ్చేసరికి 8:25 అయితే అయింది రైట్ టైం. ఇక్కడ నుండి అయితే మనం ఇప్పుడు క్రాస్ అయ్యాం, విశాఖపట్నం స్టార్ట్ అయింది బండి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం కూడా ఈ జర్నీ ఎలా ఉంటుందో, మనకి కోల్కతా అంటే ఖడగ్పూర్ అయితే దిగాలి. ఇప్పుడు ఖడగ్పూర్ దిగి ఈరోజు స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ 9:25కి వేరే ఎక్స్ప్రెస్ పట్టుకుని మళ్ళీ హౌరాకి అయితే వెళ్తాం. ఎట్లా లేట్ ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు అల్మండా అయితే మనం క్రాస్ అవుతున్నాం. హాల్ట్ అయితే లేదు ఇక్కడ, అల్మండా. దీని తర్వాత నాకు తెలిసి మన విజయనగరమే స్టాప్. ఇదేంటంటే వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ విజయనగరం తర్వాత డైరెక్ట్ బెరంపూర్ తర్వాత కుర్దా రోడ్డు. చూద్దాం ఇక్కడ ముందు ఎంత టైం పడుతుందో. విజయనగరం తర్వాత అయితే శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్చాపురం అసలు స్టాప్ లేదు, డైరెక్ట్ బెరంపూర్ అని అనమాట. ఇదైతే అల్మండా. బాగుంది స్టేషన్, చాలా ఖాళీగా ఉంది చూడండి. అసలుకి 1 అవర్ అయితే జర్నీ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం విజయనగరం అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా? విజయనగరం ఎంటర్ అవుతుంది. మొత్తం కూడా చూడండి, బాగుంది. ఇంకొక 2 to 3 కిలోమీటర్స్లో మనకి విజయనగరం అయితే ఉంది స్టేషన్. కరెక్ట్ 1 అవర్ పట్టింది. నెక్స్ట్ మనకి బెరంపూర్. విజయనగరంలో ఒక 2 minutes హాల్ట్ అనమాట. 2 minutes కంటే ఎక్కువైతే ఆగదు. ఇక్కడ హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో. మన రైల్ ట్రాక్స్ పక్కనే ఉంటుంది. మేము ఎప్పుడు విజయనగరం వచ్చినా మనకి ఈ రోడ్ అయితే కలుస్తుంటుంది అదే కదా. ఈ డైరెక్ట్ మనకి విజయనగరం అలా రైల్వే స్టేషన్ సైడ్కి వెళ్తుంది అనమాట. అలాగే మనకి రైల్వే స్టేషన్ ఎదురుగా మనకి పైడి తల్లమ్మ గుడి అయితే ఉంటుంది. వనగుడి అంటారు కదా, వనం గుడి అని అక్కడ. అలాగే మనకి విజయనగరం సిటీ లోపల మెయిన్ గుడి అయితే ఉంటుందంట. ఇది మనకి ఇక్కడ చెరువు కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. చెరువు అయితే చాలా పెద్ద కథ ఉందన్నమాట పైడి తల్లమ్మ వారు. దీనికి ఇటు సైడ్ నుండి బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని ఇటువైపు వచ్చామనుకోండి, స్టేషన్కి వెళ్ళకుండా ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి గజపతి నగరం, అలాగా బొబ్బిలి అవన్నీ అయితే బై రోడ్ వెళ్ళిపోవచ్చు. ఇదే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఎదురుగా మనకి కనిపిస్తుంది మన విజయనగరం రైల్వే స్టేషన్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75th. చూడండి ఇంజన్ ఎంత నీట్ అండ్ క్లీన్, ఎంత బాగుందో. ఇప్పుడైతే ప్రజెంట్ మనం విజయనగరం స్టేషన్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. విజయనగరం ఇక్కడ నుండి వదిలేక మనకి డైరెక్ట్ మళ్ళీ బెరంపూర్ అని. ఎక్కడ కూడా స్టాపేజ్ అయితే ఉండదు. మొత్తం 250 నుండి 250 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. కొన్నిసార్లుగా ఇక్కడ నుండి అయితే డిపార్చర్ అయిపోయింది మన ట్రైన్. డైరెక్ట్ ఎక్కడ కూడా స్టాపేజ్ అయితే లేదు, డైరెక్ట్ బెరంపూర్ వెళ్ళిపోతుంది. బాయ్ విజయనగరంతో మనకి చాలా రిలేషన్ అయితే ఉంది. ముందు బ్లాగ్స్లో అయితే మీకు అంతా కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ నుండి వైజాగ్ నుండి మనం ఖడగ్పూర్ అయితే దిగాలి. ఖడగ్పూర్ దిగిపోతే రాత్రికి 9 గంటలకి అయితే వస్తుంది. అక్కడ ఫుడ్ అన్నీ తినేసి మనమైతే అక్కడ ఈ నైట్ ఉండిపోతాం ఖడగ్పూర్లో. అక్కడ నుండి 116 కిలోమీటర్స్ 116 కిలోమీటర్స్ అనమాట. 116 కిలోమీటర్స్. రేపు మార్నింగ్ 9:30కి పురులియా హౌరా ట్రైన్ అయితే ఉంది, ఓకేనా? ఆ ట్రైన్కి అయితే మళ్ళీ అక్కడ నుండి మనం
బయలుదేరి మార్నింగ్ 9:30కి 11:30కి అయితే మనకి హౌరా స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. అదంతా వ్లాగ్ కూడా మనం మొత్తం తీస్తాను. ఇదంటే మనకి వైజాగ్ టు ఖడక్పూర్ అనమాట. ఓకేనా, మొత్తం తీస్తాను. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మనం 14 మంది అయితే ఉన్నాము. మా అమ్మ, అక్క, పెద్దక్క, వాళ్ళ పిల్లలు, నేను, మా ఆవిడ, అలాగే మా అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ కూడా టోటల్ 14 మెంబర్స్ అయితే ఉన్నాం. అంతా కూడా చూపిస్తాను, బాగుంటుంది. ఇప్పుడైతే మనం వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాం. ట్రైన్ మీదకి ఖాళీగానే ఉంది, ట్రైన్ మొత్తం కూడా ఖాళీగానే ఉంది. ఈ లాస్ట్ నుండి మనం ఇక్కడైతే మనకి టోటల్ 6 సీట్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే అటువైపు మనకి 4 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇక్కడ 10. అలాగే తమ్ముడు, శరత్, పిన్ని, అక్క వాళ్ళ కూతురు, మా అమ్మ అయితే అక్కడ పడుకుంది. బాగుంటుంది జర్నీ కూడా అంతా కూడా. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ అయితే పెట్టారనమాట. ఈ ట్రైన్ ఏదైనా వర్క్ జరుగుతుంది ఫ్రంట్న, అదో అక్కడైతే వర్క్ జరుగుతుంది. మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మనకి నాకు తెలిసి అరకు సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ లైన్ మనకి హౌరా సైడ్కి అయితే వెళ్తుంది అనమాట. ఏదో డౌట్ కన్ఫర్మ్ అయితే లేదు, ఎవరికైనా తెలిసినట్టయితే చెప్పండి. ఈ రూట్ నాకు రాయగడ అటు సైడ్కి అయితే వెళ్తుంది అనిపిస్తుంది. అలాగే అరకు కూడా మధ్యలో ఇంకొక కటింగ్ ఉంటుంది అరకు వెళ్ళిపోవడానికి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే పలాస స్టాప్ అయితే లేదు, దాని ఇక్కడ బండి అయితే ఆపేసి ఉంచారు. అదో ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదైతే ఇంకా రెడీ అవుతుంది అనమాట మన పలాస స్టేషన్కి. ఇక్కడ ఈ గేట్ దగ్గర చాలా వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది. దానివల్ల ఈ ట్రాఫిక్ ఉండకూడదని బ్రిడ్జ్ అయితే కడుతున్నారనమాట. అది బ్రిడ్జ్. సరౌండింగ్స్ చూడండి ఎంత బాగుందో. పలాస మన ఉద్దానం, జీడి ఉద్దానం అనమాట. చాలా ఎక్కువ జీడి చెట్లు ఉంటాయి మొత్తం కూడా. ఈ ఫుడ్ చూడండి ఎలా పెట్టారో. ఎప్పుడు కూడా మీరు ట్రైన్లో అయితే ఫుడ్ తినకండి. ఎప్పుడైనా మీరు స్టేషన్ ఎక్కడైనా ఆగితే స్టేషన్లో ఫుడ్ దొరుకుతుంది కదా, ఆ ఫుడ్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సోంపేట రైల్వే స్టేషన్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడు మేము ఇక్కడ దిగి మా ఊరికి కుసుంపురం అయితే వెళ్ళేవాళ్ళం. ఈ సోంపేట కదా ఈ స్టేషన్ పేరు. బయటకు వెళ్ళాక అది కంచిలి అంటారనమాట ఏరియాకి. కంచిలి. అలాగే అక్కడ నుండి ఆటో పోయినా బస్సు అయినా పట్టుకొని సోంపేట వెళ్ళాలి. ఓకేనా, అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దిగితే అక్కడ నుండి మనకి కవిట్ కోసం ఆటోలు బస్సులు బోల్డర్ ఉంటాయి. అక్కడ నుండి మనం మా ఊరు కుసుంపురం అయితే చేరుకోవచ్చు. ఈ స్టేషన్ చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను చూస్తున్నాను. చిన్నప్పుడైతే అసలు ఈ ప్లాట్ఫామ్స్ ఏమీ ఉండేవి కాదు. కింద మట్టిలాగా గచ్చులాగా ఉండేది. అక్కడ మేము దిగేవాళ్ళం అనమాట. దిగేసి ఆ బయటికి వెళ్తే అక్కడ బస్సు పట్టుకొని టిఫిన్ చేసి బస్సు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇది చూసి చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే మళ్ళీ రీఫ్రెష్ అయిపోయాయి అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఇంత డెవలప్ అయిపోయింది ఈ స్టేషన్. మనం కోల్కతా వెళ్ళేటప్పుడు ఈ స్టేషన్ అయితే కలుస్తుంది అన్నమాట సోంపేట.
చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. అదొక హ్యాపీనెస్ అనమాట చిన్నప్పుడు. మళ్ళీ ఇదే చూడడం అనమాట ఈ స్టేషన్. అంటే ఇప్పుడు మేము ట్రైన్కి డే టైం అయితే ట్రైన్కి జర్నీ చేసేవాళ్ళం కాదు, నైట్ టైం అని. చూడండి సోంపేట బోర్డు. అలాగే మనకి బెరంపురం దాటిన తర్వాత ఒక అరగంట నుండి 40 నిమిషాలు అయ్యాక మనకి చిలుక లేక్ అయితే వస్తుంది. మనకి ఏషియాకి సెకండ్ లార్జెస్ట్ లేక్ అనమాట. ఇక్కడికి చాలా వరకు పక్షులు, అలాగే డాల్ఫిన్స్, అలాగే మనకి తాబేళ్ళు ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి అయితే సీజన్లో గుడ్లు అయితే ఎగ్స్ అయితే పెడతాయి. ఓకేనా. అలాగే డాల్ఫిన్స్ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. అలాగే బర్డ్స్ సైబేరియా, అలాగే క్యాప్సియన్ సీ ఏదో అంటారు కదా, అక్కడ నుండి కూడా వస్తాయి అన్నమాట. ఇది చాలా పురాతనమైనది. ఇది కనీసం ఒక 52 రివర్స్ దీంట్లో కలుస్తాయి అంట వచ్చి. దాని తర్వాత ఇది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోద్ది, అంటే బంగాళాఖాతం అంటారు కదా, దాంట్లో అయితే కలిసిపోద్ది అనమాట. ఈ లేక్ అనేది అంటే ఈ చూసుకుంటే ఇది కెరటల్ లేక్ అని పూర్తి సముద్రమని సీలాగే కనిపిస్తుంది మనకి. అలాగే వర్షాకాలము ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్స్ దగ్గరికి అయితే వాటర్ మొత్తం కూడా చాలా దగ్గర వరకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వర్షాల టైంలో ఇంకా అందంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, మేమైతే డే టైంలో వెళ్తున్నాం కాబట్టి మాకు ఇవన్నీ షూట్ చేయడానికి అయితే దొరికింది, లేకపోతే ఎప్పుడు మేము నైట్ టైమే వెళ్తాం. అలాగే చల్లగా ఉందని మన స్లీపర్ క్లాస్లో చేసుకున్నాం. ఓకేనా. చూడండి ఎంత వ్యూ ఎంత బాగుందో. అలాగే ఇక్కడ బోటింగ్ కూడా అవుతుంటుంది. అలాగే మధ్యన ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట చిన్నది, దాంట్లో అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుందంట. అలాగే ఇక్కడ బర్డ్ వాచింగ్ కోసం చాలా పెద్ద శాంక్చురీ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మనం కూర్చొని బర్డ్స్కి చూసుకోవచ్చు, అలాగే ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, అలాగే వీడియోగ్రఫీ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఒడిశా గవర్నమెంట్ తరఫున ఫెసిలిటీస్. ఓకేనా. దీని తర్వాత మనకైతే ఖుర్దా రోడ్ వస్తుంది. అలాగే దాని తర్వాత అయితే అంటే బెరంపూర్ నేను షూట్ చేయలేకపోయాను, మనకి అంటే కొంచెం నిద్ర రావడం వల్ల ఇది పడుకున్నాను అనమాట, అది మిస్ అయిపోయింది. ఇది చిల్కా లేక్ దగ్గర నేను దిగి మొత్తం అయితే షూట్ చేశాను. చూడండి. ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒడిశాలో పెద్ద స్టేషన్, పెద్ద జంక్షన్ అనమాట ఇది, ఖుర్దా రోడ్ జంక్షన్. ఖుర్దా రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడైతే ప్లాట్ఫామ్కి ఎంటర్ అవుతుంది. చూడండి ఇలా వచ్చింది ఆల్రెడీ. ఇటు సైడ్ ఇస్తాడు, అటు సైడ్ ఇచ్చాడు, చూపిస్తాను మీకు కూడా. ఖుర్దా రోడ్ జంక్షన్ అనమాట ఇది. చాలా పెద్ద స్టేషన్. ఇక్కడ నుండి మనకి పూరికి అయితే ఇక్కడే దిగాలన్నమాట. కోల్కతా నుండి వచ్చిన, హౌడా స్టేషన్ సైడ్ నుండి వచ్చిన మనకి, అలాగే ఆంధ్ర సైడ్ నుండి వచ్చిన ఇక్కడైతే మనకి ఖుర్దా రోడ్ జంక్షన్లో అయితే దిగవలసి వస్తుంది. మన పూరి జగన్నాథ్ స్వామి ఉన్నారు కదా, ఆ గుడికి వెళ్ళడానికి పూరి ఇక్కడ నుండి ఒక 50 km అనుకుంటా, 50 or 40 మీకు తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి, చెప్పండి. ఇదే ఖుర్దా రోడ్. ఇక్కడ నుండి మనకి ట్రైన్ అయితే చేంజ్ చేసుకుని పూరి వెళ్ళాలి. ఇప్పుడైతే టైము 3, కరెక్ట్గా 3 అయింది. ఖుర్దా రోడ్ నుండి అయితే మన ట్రైన్ బయలుదేరింది. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ స్టాప్ మనకి భువనేశ్వర్ అనమాట. దాని తర్వాత కటక్ వస్తుంది. దాని తర్వాత భద్రక్, బాలేశ్వర్, ఖడగ్పూర్, అక్కడైతే దిగిపోతాం. పదండి.
हाँ भाई गरम गरम समोसा आलू चप चाय। गरम नाश्ता चाय కొంచెం కొత్తగా అయితే ఈ బ్రిడ్జ్ కట్టారనమాట. మనమైతే ఇప్పుడు ఖడగ్పూర్ జంక్షన్లో దిగిపోయాం. ఓకేనా, మన ఇండియాకి లాంగెస్ట్ అనమాట ఈ ప్లాట్ఫామ్స్. 1016 మీటర్స్ అంట ఒక్కొక్క ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్లో 3 ట్రైన్స్ అయితే ఉంటాయి అట్ అ టైం. అంత లాంగెస్ట్ అనమాట ఇది, ఇండియాలో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు నడుచుకొని మా పిన్ని వాళ్ళ కూతురు మా బావగారు అక్కడైతే వెయిట్ చేస్తున్నారు ఖడగ్పూర్ బయట. అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే భోజనం చేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే మనం బయలుదేరాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. మనకి పురులియా హౌరా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మనం తీసుకొని పట్టుకొని మనం హౌరాకి అయితే చేరుకుంటాం. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే వచ్చింది, ఇది తీసుకొని మనం అక్కడ వెళ్ళిపోతాం. దాని తర్వాత మా తమ్ముడు పెళ్ళి అన్నాను కదా, సుమన్ మా చిన్న వాళ్ళ కొడుకు పెళ్ళి. అక్కడ మీకు మొత్తం రిసెప్షను, అలాగే ఎలా వాళ్ళు ఏమేమి వంటలు వండారు, అలాగే చాలా వరకు అయితే అక్కడ ఉన్నాయి. అదంతా కూడా మీకు అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం హౌరా చేరుకున్నాం. ఓకేనా, ఇక్కడ నుండి మనం ట్యాక్సీ పట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం మీకు ఆ రోడ్డు మొత్తం చూపిస్తాను, మన కోల్కతా రోడ్డు. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్